హాయ్ ఫ్రెండ్స్, హోలా అమిగోస్, వెల్కమ్ టు మెక్సికో తెలుగు ముచ్చట్లు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు మామా కొనిహా చూపించాను కండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకునే ప్లేస్. ఇది టోటల్ 2 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుందండి. సో మామా కొనిహా లాంటి సరుకుల షాపులు చాలా ఉంటాయండి. సో దాంట్లో మామా కొనిహా ఒకటి. సో నెక్స్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా చాలా ప్లేసెస్లో దొరుకుతాయండి. బట్ మేము రెగ్యులర్గా ఎక్కడ కొంటామో మీకు చూపిస్తున్నాను. సో మేము రెగ్యులర్గా అయితే ఈ ప్లేస్లోనే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటామండి. సో ఇది కాయే 9 అంటే ఏంటంటే స్ట్రీట్ షెడ్ నెంబర్ 9 అండి. సో రెగ్యులర్గా మేమైతే ఇక్కడ కొనుక్కుంటాం. ఎంట్రీ అవ్వగానే మనకి ఫ్రూట్స్ కనిపిస్తాయండి. వాటిని చూడగానే, ఫ్రూట్స్ని చూడగానే తెలియకుండా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయండి ఇక్కడ. చాలా రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. సో చూడండి ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయి. లిచీ ఫ్రూట్ అండి. లిచీ ఫ్రూట్ కూడా జస్ట్ పావు కేజీ 15 పెసోసే ఉంటుంది. చాలా తక్కువ ఉంటుందండి ఇక్కడ ప్రైజెస్. స్వీట్ పొటాటో చాలా ఎక్కువ దొరుకుతుంది. గుమ్మడికాయ దొరుకుతుంది. సో స్వీట్ కార్న్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కార్న్లో వైట్ కలర్ స్వీట్ కార్న్, ఎల్లో కలర్ స్వీట్ కార్న్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి. సో మీరు కనుక ఫ్రూట్ లవర్ అయితే మెక్సికో ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే మీరు తినాలే కానీ అన్ని రకాల వెరైటీ ఫ్రూట్స్ దొరుకుతాయి. సో ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ పెస్టిసైడ్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారని విన్నానండి. సో ఇది నెపాలీస్, మీకు ఆల్రెడీ తెలుసు. సో నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. సో అది నెపాలీస్గా తినొచ్చు, లేదా పక్కన కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఇస్తారు, అలా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే బంతిపువ్వు అవన్నీ అండి. సో ఇది మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయము. ఇది మెక్సికన్స్ ఎక్కువ బై చేస్తుంటారు వాటి. సో నెక్స్ట్ మనం ఇష్టంగా తీసుకునేది ఏంటంటే బ్రోకలీ అయితే ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతుందండి. ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఒక బ్రోకలీ నాకు తెలిసి 8 to 10 పెసోసే ఉంటుందండి అది. నెక్స్ట్ మ్యాంగోస్. సో ఫ్రూట్స్ గురించి చెప్పాను కదండి, మీరు తినాలే కానీ ఎన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతాయండి. మ్యాంగోస్లో కూడా చాలా టైప్ ఆఫ్ మ్యాంగోస్ దొరుకుతాయండి. సో నెక్స్ట్ సపోటా. ఈ సపోటా వాము ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అంతంత పెద్ద సపోటాలో అయితే నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే మేము వెజిటేబుల్స్ కొనడానికి వచ్చాము. ఇది జుకినీ అంటామండి. అంటే బీరకాయ ఉంటుంది కదా, బీరకాయ సంబంధించిన జాతిది. ఇక్కడ మన వెజిటేబుల్స్ ఏం దొరకవండి. మన సైడ్ బీరకాయ, దోసకాయ ఇలాంటివి అయితే దొరకవు. సో ఈ జుకినీ ఏంటంటే బీరకాయకి రీప్లేస్మెంట్లా వాడతాము. నెక్స్ట్ చౌచౌ అంటే అది ఇండియాలో కూడా దొరుకుతుంది. బెంగళూరు వంకాయ అంటాం, దాన్ని ఇక్కడ చౌచౌ అంటారు. సో క్యాప్సికమ్ కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయండి. చాలా రకాల క్యాప్సికమ్స్ దొరుకుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ ఇంకో పాయింట్ ఏంటంటే గ్రీన్ టమాటోస్ అండి. ఆ టమాటోస్ పైన లేయర్ అలాగే ఉంటుందా, లేదంటే దాన్ని స్పెషల్గా పండిస్తారేమో మరి. నెక్స్ట్ జాంకాయలు కానీ, బనానాస్ కానీ. ఇది సీతాఫలం అండి. సీతాఫలం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చూశాను. నెక్స్ట్ మనకి ఆరెంజెస్లో కూడా చాలా టైప్ ఆఫ్ ఆరెంజెస్ దొరుకుతాయండి. నేను ఇక్కడికి వచ్చాకే చాలా ఎక్స్ప్లోర్ చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరెంజెస్, మీ ఫ్రూట్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, యునైటెడ్ స్టేట్స్కి అంతా కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా మెక్సికో నుంచే వెళ్తాయండి. సో అంత ఫేమస్ అనమాట ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి మెక్సికో అనేది. మీకు ఇంకోటి చెప్పాలండి, మనం ఒకసారి అబస్తోస్కి వచ్చాము అంటే ఆ ఫ్రూట్స్ని చూసి ఫ్యాన్ అయిపోతామండి. ఎందుకంటే ప్రతి ఫ్రూట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి. సో ఏం చూసినా కొనాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి అనమాట ఫ్రూట్స్. నెక్స్ట్ జాంకాయల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి. జనరల్గా మనం పచ్చి జాంకాయలు కొనుక్కుంటాము, సో తినడానికి ఇష్టపడుతుంటాం. పండు జాంకాయలు మనం ప్రిఫర్ చేయం. కానీ ఇక్కడ మెక్సికన్స్ పండు జాంకాయలు ఏరుకొని మరీ తీసుకెళ్తారండి. స్వీట్ కార్న్ గురించి మెక్సికోలో చెప్పాల్సిన అవసరమే లేదండి. వీళ్ళు ప్రతి దానికి స్వీట్ కార్న్ వాడతారు. చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. సో మేము కూడా రెగ్యులర్గా ఈ స్వీట్ కార్న్స్ కొనుక్కొని వెళ్తుంటామండి. స్ట్రాబెర్రీస్, సో ఇవన్నీ కూడా గ్రాస్బెర్రీస్ అండి. సో బ్లూబెర్రీస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ దొరుకుతాయి. సో సేమ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకి సొరియానాలో కూడా దొరుకుతాయండి. వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి. చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. బట్ అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ స్టోరేజ్ అనేది ఉండదన్నమాట, ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కాబట్టి. సో ఫ్రెష్గా తెస్తారు, అమ్ముతారు. సో నెక్స్ట్ 2 days మీరు వెళ్ళాలంటే మళ్ళీ ఫ్రెష్గానే ఉంటాయండి. సో అందుకని మేము ఎక్కువ అక్కడ తీసుకుంటాం. ఈ ఫ్రూట్ ఎంతమందికి తెలుసా అండి? నాకైతే ఇక్కడికి వచ్చాకే తెలిసింది.
ఇక్కడ ఇంకోటి వాటర్ మెలన్ లోపల ఎల్లో కలర్ అండి అది. సో ఇది బెండకాయలు, ఇండియా బెండకాయలా ఉండండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకే ఒక్క షాప్లోనే దొరుకుతాయండి బెండకాయలు. చిన్న వంకాయలు కూడా అప్పుడప్పుడు దొరుకుతాయి అంతే. పెద్ద వంకాయలు ఎగ్ ప్లాంట్ అంటాం తెలుసు కదా. సో ఈ ఒక్క షాప్లో మాత్రమే బెండకాయలు అనేది అప్పుడప్పుడు దొరుకుతాయండి. కర్రీ లీఫ్ అండి, కరివేపాకు కూడా అప్పుడప్పుడు కరివేపాకు అమ్ముతుంటారు, అంటే రెగ్యులర్గా కాదు, చాలా తక్కువగా అప్పుడప్పుడు దొరుకుతుంటుంది. సో అప్పుడు ఎవరికైనా కావాలి అనుకుంటే అబస్తోస్లో నేను చెప్పిన 9 నెంబర్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళారంటే మీకు ఆ షాప్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే బెండకాయలు మాత్రం రెగ్యులర్గా దొరుకుతాయి, కరివేపాకు అనేది తక్కువగా దొరుకుతుంది. ఉడకబెట్టిన గుగ్గిళ్ళు మాత్రం ఎక్కడైనా దొరుకుతాయండి. వావ్, ఈ జాక్ ఫ్రూట్ అండి, మాకు చాలా ఇష్టమైన ఫ్రూట్. నెక్స్ట్ చెప్పాను కదండి, ఈ ఫ్రూట్ పేరు ఏంటో తెలుసా మీకు? ఆప్రికాట్. ఫైనల్గా అయితే మాకు ఇష్టమైన ఫ్రూట్ అండి అవకాడో. ఇక్కడ అవకాడోస్ చాలా తక్కువ ప్రైస్ అండి, అంటే లైక్ మన దగ్గర మామిడికాయలు ఎంత తక్కువగా దొరుకుతాయో తక్కువ ప్రైస్కి, ఇక్కడ అవకాడో అంతే తక్కువ ప్రైస్కి దొరుకుతుందండి. నెక్స్ట్ లాస్ట్లో ఫ్లవర్ బొకేస్ ఉన్నాయండి. చూడగానే చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్కి. వాటిని చూడగానే అలా పట్టుకోవాలనిపించిందండి. బట్ మా వారైతే కోప్పడ్డారు, అలా తాకకు, వాళ్ళు ఒప్పుకోరు అని. సో అలా కంటితో చూసి ఆనందపడ్డామండి. సో ఫైనల్గా ఇదండి మేము వెళ్ళేసరికి. ఏంటంటే ఆ రోజు ఇంకొకటి, వీక్ డేస్ మండే టు సాటర్డే మాత్రం ఈవినింగ్ 4:30 వరకు ఉంటుందండి. 4:30 వరకు ఉంటుంది అంటారు, బట్ 3 తర్వాత మెల్లగా క్లోజ్ చేస్తుంటారు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా అంత ఫ్రెష్గా ఉండవు. సో మనం వీక్ డేస్లో ఏంటంటే మార్నింగ్ టైం వెళ్ళడం బెటర్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము వీక్ డేస్లో వెళ్ళమండి, ఎందుకంటే అందరికీ ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. సో మోస్ట్లీ మేము వెళ్ళేది ఏంటంటే సాటర్డేస్, సండేస్ వెళ్తుంటాము. సో మేము కూడా ఆ రోజు సండే వెళ్ళామండి. సో సండే వెళ్ళేసరికి మేము అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైం 12:30-1 అవుతుంది. అప్పటికే చాలా వరకు క్లోజ్ చేసేసారు, ఎందుకంటే సండేస్ మాత్రం 12:30-1 కల్లా క్లోజ్ చేసేస్తారు. సండేస్ ఎవరైనా ప్లాన్ చేస్తే 1 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే 10కి అలా వెళ్ళారంటే మీకు కొంచెం ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఎక్కువసేపు మనం బయట చూసుకోవడానికి, మంచివి సెగ్రిగేట్ చేసుకోవడానికి మనకు టైం ఉంటుంది. సో 12:30 దాటింది అంటే మెల్లగా షాప్స్ అన్ని క్లోజ్ చేయడం మొదలు పెడతారు. సో అప్పటికి మనకి ఫ్రెష్గా కూడా దొరకవు. సో మేమైతే రెగ్యులర్గా సాటర్డేస్ వెళ్తాం, ఎప్పుడన్నా మిస్ అయినప్పుడు మాత్రం సండే వెళ్తుంటామండి. ఎందుకంటే సండేస్ అంటే మనకి టైం రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఎందుకంటే 12 కల్లా 12:30 లోపే క్లోజ్ చేసేస్తారు. అందుకని మనం ఎక్కువసేపు కొనలేము ఫ్రూట్స్ మంచిగా, అందుకనేసి మేము మోస్ట్లీ సాటర్డేనే వెళ్తాం. సో స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ, ఎందుకంటే మనకున్నటువంటి 12:30-1 లోపే మనం చాలా కొనాలి, వెజిటేబుల్స్ కొనాలి, గ్రాసరీస్ కొనాలి. సో అందుకని మేము సాటర్డేస్ ప్రిఫర్ చేస్తాం. ఆ రోజు కుదరలేదనేసి సండే వెళ్ళామండి. సో సండే వెళ్ళేసరికి చూడండి, అప్పటికే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్లోకి వచ్చేసింది 12:30 అయ్యేసరికి.
సో ఇదండి మా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కాదా. నెక్స్ట్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ అయిపోయాక మేము స్పెషల్గా మా పిల్లల కోసం నాన్ వెజ్ కొనడానికి వెళ్తానండి. సో ఏమేమి కొంటామో చూపిస్తాను పదండి. సో ఇది నాన్ వెజ్ షాప్ అండి. ఇక్కడ ఓన్లీ ఫిషెస్ మీట్ అన్నీ దొరుకుతుంది. సో రెగ్యులర్గా నేను 2 వీక్స్కి ఒకసారి అయితే సాల్మన్ ఫిష్ ఒకటి, నెక్స్ట్ ప్రాన్ అయితే కొంటానండి. ఎందుకంటే సీ ఫుడ్ హెల్త్కి మంచిది అని చెప్పేసి మా పిల్లలకి అలవాటు చేయడం కోసం మేము కొంటామండి. సో మాకు సొరియానాలో దొరికే మీట్ అనేది అంత నచ్చదండి మా వాళ్ళకి. సో ఎందుకంటే అది కొంచెం స్టోరేజ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి. సాటర్డే సండేస్ వెళ్ళాము అంటే కొంచెం ఫ్రెష్గా దొరుకుతుంది. సో సాల్మన్ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఆ చిన్న పీసే మనకి 200 దాకా ఉంటుందండి. సో అది కాకపోతే కొంచెం హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి మనం తీసుకొచ్చుకుంటాం. ఇదండి. నార్మల్గా ఏంటంటే ఇలాగ తీసుకున్న తర్వాత కొబ్బరి బొండాల షాప్కి వెళ్తామండి. సో ఆ రోజు లేట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ కండిషన్లో ఉన్నాయని మేము కొనకుండా వచ్చేసాం. ఈసారి ఎప్పుడైనా దొరికితే చూపిస్తానండి. కొబ్బరి బొండాల షాప్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో. నెక్స్ట్ మా హస్బెండ్ ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి మ్యాంగోస్ అండి. సో ఏం కొన్నా ఏం కొనకపోయినా మ్యాంగోస్ మాత్రం కంపల్సరీ కొనుక్కొస్తారండి. ఎందుకంటే మ్యాంగోస్ చాలా టేస్టీ ఉంటాయి, చాలా బాగుంటాయండి. సో పెస్టిసైడ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వాడరు ఎక్కువ. సో మేమైతే మ్యాంగోస్ కంపల్సరీ కొనుక్కొని వస్తామండి. చాలా చాలా స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ కూడా. సో ఇదండి మా షాపింగ్. సో అయిపోయాక అన్నీ తీసుకొచ్చి ఇలా మా కార్డుకి మొత్తం నింపేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండి. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.